ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభును రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృప చొప్పున మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మేలు చేయుటకై దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 7-8 వచనాలను మనము ధ్యానం చేసుకుందామండి. గత కొన్ని దినాల నుంచి దీనినే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలను మనం గమనించినట్లయితే వారి యొక్క అన్యాయమును గురించి తెలియజేస్తూ దేవుడు ఎంత బలవంతుడు, ఆయన ఏమి చేయగలడు అనే విషయాల గురించి కూడా ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చీకటిని ఉదయముగా మార్చువాడు. 8వ వచనంలో దేవుడు మార్చేసేవాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చేవాడు, అనుకూలమైన పరిస్థితులను ప్రతికూలంగా కూడా మార్చే శక్తిమంతుడు దేవుడు అనే విషయాన్ని ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మార్చువాడు. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఎవరిని మార్చలేడు, పరిస్థితులను మార్చలేడు. కానీ దేవుడు మాత్రము ఆయన మార్చివేయగలిగిన దేవుడు ఆయన. నిన్న దినాన మనం చెప్పుకున్నాం, సేనాదేములు పట్టిన వాడిని ఎవడు కూడా బాగు చేయలేకపోయాడు, వాడిని ఎవడు కూడా మార్చలేకపోయారు. కానీ దేవుడు యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక భయంకరమైన స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని మార్చివేసి ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రాంతానంతా కూడా మరి సంచరిస్తూ దేవుని గురించి చెప్పే వ్యక్తిగా అతన్ని మార్చివేశాడు. అతని బ్రతుకు భయంకరమైన బ్రతుకు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకుల జీవితాలను మార్చివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ సమరయ స్త్రీ అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. 29వ వచనంలో మనం చూసినట్లయితే 27 నుంచి మరి 26 నుంచి 28 నుంచి కొన్ని మాటల్లో చదివినట్లయితే, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవుని ప్రజలారా, గమనించండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో రాయబడిన ఒక సంభవం అనే విషయాన్ని గమనించాలి. ఆయన సుకార్ అనే ఒక గ్రామం గుండా వెళ్ళవలసి వచ్చినట్టు, సమరయ మార్గము గుండా ఆయన వెళ్ళవలసి ఉండెను. ఆ యొక్క ప్రాంతంలో సుకార్ అనే ఒక ఊరికి వచ్చెను. అక్కడ ఒక యాకోబు బావి ఉంది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు అలసిపోయి ఉన్నాడు కనుక ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. శిష్యులు భోజనం తీసుకొద్దామని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడికి ఒక సమరయ ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చి నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. ఆమె నీళ్లు చేదుకుంటా ఉంటే యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ, అమ్మా, నాకు తాగటానికి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి యేసు ప్రభు వారు ఆమెను
అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని చూసిన వెంటనే ఆమె అంటుంది, నువ్వు యూదుడివయ్యా, నేను ఒక సమరయ స్త్రీని. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, యూదులు సమరయులతో సహవాసము చేయరు. సహవాసము మరి చేయని ఆ వ్యక్తి యేసు ప్రభు వారు అడుగుతున్న ఆ పరిస్థితిని చూసి, నువ్వు ఎలా నన్ను అడుగుతున్నావయ్యా అని చెప్పేసి మాట్లాడతాను. యేసు ప్రభు ఆమె అక్కడ కొన్ని మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ మాటల్లో ఆమె చెబుతుంది ఏంటంటే, మా పితరులు చెప్పారయ్యా, మరి మెస్సయ్య అని ఆయన వస్తాడని మేము విన్నాము, అప్పుడు ఆరాధన అంతటా కూడా జరుగుతుంది అని మేము తెలుసుకున్నాం అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ మెస్సియాను నేనేనమ్మా అని చెప్పినప్పుడు ఆమె చేస్తున్న పని ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆమె బ్రతుకు ఎలాంటిదంటే, యేసు ప్రభు వారు నేనే, మరి చూడండి అక్కడ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటుంది, మరి నిన్ను ఎవరైతే నీళ్ళు అడుగుతున్నారో ఆ వ్యక్తిని నువ్వు తెలుసుకొని నువ్వు ఆయన అడిగినట్లయితే ఆయన నీకు జీవజలపు ఓటనిస్తాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఆమె అంటుంది, మరి నువ్వు యాకోబు కంటే కూడా గొప్పవాడువా అయ్యా అని మాట్లాడుతూ ఉంది. మరి ఆమెకున్న ఉద్దేశం ఏంటంటే, అంటుంది, ఆ జీవజలపు ఓట నాకు ఇవ్వయ్యా, ఎందుకంటే మా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఈ నీళ్లు చేదుకొని మోసుకొని పోవటం చాలా కష్టంగా ఉంది. ఈనాడు మనుషులు కష్టపడటానికి ఇష్టపడరండి, సుఖం కోసం ప్రయాసపడతా ఉన్నాం. సుఖించాలి, సుఖపడాలి అనే ఆలోచనే నేటి కాలంలో మనుషుల జీవితాల్లో ఆలోచనలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సుఖాన్ని కోరుకునే వ్యక్తులుగా ఉంటున్నారు, కష్టపడటానికి ఇష్టం లేని వ్యక్తులుగా ఉంటున్నారు. ఈమె యేసు ప్రభు వారు జీవజలపు ఓటనే ఇస్తానని చెప్పిన వెంటనే ఆ నీళ్లు నాకు ఇవ్వయ్యా అని అడుగుతా ఉంది. అంటే కష్టపడకూడదని ఆమె ఉద్దేశం. దేవుని ప్రజలారా, ప్రభువుని వెంబడిస్తున్న నీ జీవితంలో కష్టపడే వ్యక్తిగా ఉంటున్నావా? సుఖపడాలి అనుకొని ఏ కష్టము చేయని వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారు బ్రతికి ఉన్నంత కాలము కూడా ఆయన సుఖపడిన విధానాలు లేవు. ఎప్పుడు చూసినా కష్టపడుతూ ఉండేవారు, ప్రయాణం చేస్తూ ఉండేవారు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు, సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు, సమాజ మందిరాలకి వెళ్ళి సువార్తను ప్రకటించేవాడు. ఆయన పండుకొని ఉన్న సందర్భము, ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క పడవ మీద దోణె అమరమున తలవాల్చుకొని నిద్రపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో గమనించండి, ఆయన అలిసి మరి ఆయన సుఖపడాలని కోరుకున్న వ్యక్తి కాదు. బతికి ఉన్నంత కాలం ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతయు కూడా కష్టపడే జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. సుఖపడాలి అనుకొని ఈనాడు మానవుడు అనేక రకాలైన మార్గాలను వెతుకుతూ అనేకమైన మార్గాలలో తను నడుచుకుంటా ఉన్నాడు. ఉదయకాల సమయంలో గమనించండి, ఏమి కూడా ఉంటుంది, ఆ నీళ్ళు నాకు ఇయ్యయ్యా, నేను కష్టపడకుండా, ఎంత దూరం రాకుండా, చేదుకోకుండా, దాన్ని మోసుకొని పోకుండా ఆ జీవజలపు ఓటు నాకు ఇయ్యన్నప్పుడు యేసు ప్రభు ఆమెతో అంటున్నాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అంటున్నాడు. ఆమె వెంటనే అంటుంది, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా అన్నాడు. యేసు అన్నాడు, నిజమే నువ్వు చెప్పావమ్మా, పెనిమిటి లేదని నువ్వు నిజమే చెప్పావు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు అని చెప్పగానే ఆమె ఆశ్చర్యపోయింది. నా జీవితాన్ని, నా బ్రతుకుని గురించి ఇంత తెలుసుకున్నాయని ఎవరు అనుకొని దేవుని మాటల గురించి నువ్వు ప్రవక్తవయ్యా అని మాట్లాడతావు. దేవుడు మనుషులందరినీ ఎరిగినవాడు. ఆయన ఏ మనుషుడు ఎలాంటి వాడో, ఏ మనుషుడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడో ఇవన్నీ కూడా మనుషులని యొక్క జీవితమును ఎరిగినవాడు, మనుషుల యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు ఆయన.
మన మాటలను, మన హృదయాంతరంగాలను, మన బ్రతుకును ఆయనకు తెలుసు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడు ఆమె ఏమంటనే వాక్యం గురించి మాట్లాడుతూ ఉందండి. మా పితరులు అక్కడ ఆరాధిస్తానని చెప్పారుగా మా ఆయా అని చెప్పేసి వాక్యము గురించి మాట్లాడతాం, దేవుని గురించి మాట్లాడతాం. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆమె తెలుసుకున్న విషయం ఏంటంటే ఈయన ఈ లోకానికి వచ్చిన రక్షకుడు, ఈయన ఈ లోకానికి వచ్చిన మెస్సయ్యా అని తెలుసుకొని తను ఏ స్థితిలో ఉన్నానో తెలుసుకుంది, తన పాపపు స్థితిని గ్రహించింది, తన యొక్క అపరాధములు తెలుసుకొని ఆ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి తన ఊరిలోనికి వెళ్ళి, దేవుని బిడ్డలారా, 5 భర్తలు కలిగి ఉన్న ఆమె, మరి ఒక వ్యక్తితో కూడా కలిసి ఉంటున్న ఆమె సమాజంలో మరి బయటికి ఎలా ఆ చీకటి జీవితాన్ని జీవిస్తూ ఉండేదేమో మరి మనం గమనించినట్లయితే. అలాంటి ఆ స్త్రీ తన జీవితాన్ని మార్చుకొని ఆమె చేసిన పని ఏంటంటే ఊరిలోనికి వెళ్ళి యేసయ్య గురించి ప్రకటన చేయటం ప్రారంభిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మార్పు అండి! ఎంత గొప్ప మార్పును దేవుడు కలగజేశాడు. పాపపు బ్రతుకులో బ్రతుకుతున్న ఆమె జీవితము, వ్యభిచార బ్రతుకులో బ్రతుకుతున్న ఆమె జీవితాన్ని ప్రభువు మార్చేశాడు. ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ప్రభువు మార్చుటకు సమర్థుడు, సామర్థ్యము గలవాడైన. గమనించగలుగుతున్నావా? నా బ్రతుకుని ఎవరు మారుస్తారు? నా జీవితాన్ని ఎవరు మారుస్తారు? ఈ పాపపు స్థితిలో నుంచి నన్ను ఎవరు మారుస్తారు అనుకుంటున్నావేమో. నీ పాపపు బ్రతుకును కడిగివేసి నీ పాపపు స్థితిలో నుంచి నిన్ను విడిపించి నీ పాపపు జీవితాన్ని మార్చి ఒక అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడైన. దేవుని బిడ్డలారా, ఆమె ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తుందంటే యేసయ్యను గురించిన సువార్త ప్రకటిస్తూ ఉంది తన గ్రామంలో. దేవుని బిడ్డలారా, ప్రభు చేత విడిపించబడిన నీవు, ప్రభు చేత రక్షించబడిన నీవు, ప్రభు చేత మార్చబడిన నీవు, ప్రభు చేత నడిపిస్తున్న నీవు, క్రీస్తుని ధరించుకొని ఉన్న నీవు, క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటంటే యేసయ్యను గురించి ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు తెలియచేయబడతా ఉంది. ఆమెకు యేసయ్య చెప్పలేదండి, ఆమె పరిగెత్తుకుని వెళ్తుంది, ఆమె తన ప్రజలకు తెలియపరుస్తూ ఉంది. మన జీవితాల్లో కూడా ప్రభువుని ఎరిగిన మనము కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభువుని తెలుసుకొని ఎన్ని నెలలవుతుంది, ఎన్ని రోజులవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎంతమందికి మరి యేసుని గురించి ప్రకటన చేశావో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆయన మార్చివేసేవాడు. 5-6 భర్తలు కలిగి ఉన్న ఆమె జీవితాన్ని మార్చి పరిశుద్ధపరిచి ఆమెను మరి తన పట్టణానికి అంతటికి కూడా ఒక గొప్ప రక్షణ కలుగజేసే విధంగా దేవుడు ఆమెను మార్చివేశాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభువు మన జీవితాలు కూడా మార్చగలడు. ఎప్పుడంటే ఆయన యొద్దకు నువ్వు వచ్చినప్పుడు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. అందుకని ఆమోస్ చెబుతున్నాడు, ఆయన మార్చివేసేవాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఏ స్థితినైనా మార్చగలిగిన దేవుడనే విషయాన్ని గుర్తెరిగి నమ్మకంతో ఆయన యొద్దకు వచ్చినప్పుడు నిశ్చయంగా నీ జీవితాన్ని ఆయన మార్చివేసి ఒక గొప్ప ఉన్నత స్థితిలో నిన్ను నడిపించగల సమర్థుడు. అటువంటి కృపను ధన్యతను ప్రభు ప్రతిబిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.